అందరికీ నమస్కారం. జీవన కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ గురించి తెలుసుకుందాం. ఇలా మనం న్యాచురల్గా ఇంట్లోనే హెయిర్ ప్యాక్స్ చేసుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. మంచి టిప్స్తో మీకు ఈ వీడియో ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తుంటే ఓల్డ్ వీడియోస్ని ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్ ఫాల్ అవడానికి ఎన్నో రీజన్స్ కారణమై ఉండొచ్చు. మనం తీసుకునే ఫుడ్లో మంచి న్యూట్రిషన్స్ లేకపోవడం వల్ల, పొల్యూషన్ వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. స్ట్రెస్ లెవెల్ వల్ల మెయిన్లీ ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది. ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అవుతుంది. మనం హెయిర్ కేర్ తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఇవాళ ఒక మంచి న్యాచురల్ హెయిర్ ప్యాక్ని చూద్దాం. మనకి దీనికి కావాల్సింది ఫస్ట్ ఆమ్లా పౌడర్. ఈ ఆమ్లా పౌడర్ అనేది మీరు ఆయుర్వేదం షాప్లో అయినా తెచ్చుకోవచ్చు, లేదా మనం ఉసిరికాయలని ఎండబెట్టి పౌడర్ చేసుకునే వీలుంటే అలా అయినా ట్రై చేయొచ్చు. నేనైతే బంజారాస్ ఆమ్లా పౌడర్ని యూస్ చేస్తున్నాను. ఈ బంజారాస్ ఆమ్లా పౌడర్ అనేది మనకి ఆన్లైన్లో బిగ్ బాస్కెట్లో కానీ అమెజాన్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. ఈ బంజారాస్లో చాలా రకాల పౌడర్స్ ఉంటాయి. షీకాయ్ పౌడర్, మందార పౌడర్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మేతి పౌడర్, భృంగిరాజా, ఇవన్నీ ఉన్నాయి. మీకు ఏమైనా కావాలంటే వీటిల్లో ఏ పౌడర్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. మనం ఇవాళైతే ఆమ్లా అండ్ షీకాయ్ పౌడర్ని యూస్ చేస్తున్నాం. మనం ఏ పౌడర్నైనా యూస్ చేయొచ్చు, కొంచెం న్యాచురల్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆమ్లా పౌడర్, 1 స్పూన్ షీకాయ్ పౌడర్ని తీసుకోండి. మందారంని మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. మందార పూలు దొరికితే వాటిని ఎండబెట్టి, ఎలాగో ఇది సమ్మర్ సీజనే కదా, వాటిని ఎండబెట్టేసి పౌడర్ చేసి జల్లెడ పడితే చాలా మెత్తటి మందార పౌడర్ తయారవుతుంది. ఇదైతే ఇలా ఎండబెట్టిన పౌడరే అనమాట. ఒకవేళ మీకు అది అవైలబుల్గా లేకపోతే ఇది కూడా బంజారాస్ కానీ లేదా ఒక మంచి న్యాచురల్ కంపెనీని తీసుకోవచ్చు. 1 స్పూన్ మందార పౌడర్ని కూడా తీసుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. దీనిలో మనం మిక్స్ చేయడానికి పెరుగుని యూస్ చేస్తున్నాం. పెరుగుని యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది డ్రైగా అవ్వకుండా స్మూత్గా ఉంటుంది. మీకు కావాలంటే ఓన్లీ ఆమ్లానైనా 3 స్పూన్లు తీసుకోవచ్చు, లేదా 3 స్పూన్లు షీకాయ్ పౌడర్తో అయినా చేసుకోవచ్చు, లేదా 3 స్పూన్లు మందార పౌడర్తో అయినా చేసుకోవచ్చు. బట్ ఈ 3 కాంబినేషన్స్ వల్ల మనకి ఎన్నో ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టవచ్చు. 2-3 స్పూన్ల పెరుగుని బీట్ చేసి పక్కన పెట్టుకోండి. కొంచెం ఈ పెరుగుని మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. పెరుగుని యూస్ చేయడం వల్ల మన హెయిర్ చాలా స్మూత్గా అవుతుంది. ఒక్కొక్క పౌడర్లో ఒక్కొక్క బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు ఆమ్లా పౌడర్లో సి విటమిన్ రిచ్గా ఉంటుంది. షీకాయ్ పౌడర్ వల్ల డాండ్రఫ్ సమస్యలు ఏమైనా ఉన్నా, లేదా స్కాల్ప్లో ఇచ్చింగ్ కానీ అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ షీకాయ్ మనకి చాలా ఈజీగా వాటిని రిమూవ్ చేస్తుంది. మందారం పౌడర్ వల్ల మన హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ 3 కాంబినేషన్స్లో మనం తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వకుండా, లేదా ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అనేది త్వరగా వస్తుంది. ఏజ్తో సంబంధం లేకుండా ఈ గ్రే హెయిర్ సమస్య అనేది చాలా ఇబ్బంది పడుతుంది. పొల్యూషన్ వల్ల కావచ్చు, స్క్రీన్ టైం మనం ఎక్కువగా ఈ మొబైల్స్, టీవీ ఇలాంటివన్నీ చూడడం వల్ల పిల్లల్లో కూడా ఈ గ్రే హెయిర్ ఫాల్ అవుతుంది, డాండ్రఫ్ వస్తుంది, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో 10 ఇయర్స్ పిల్లల దగ్గర నుండి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఈ పౌడర్ని మనం ప్యాక్ లాగా వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ ప్యాక్ మనం వేసుకొని 1 అవర్ తర్వాత ఒక మైల్డ్ షాంపూతో, లేదా కెమికల్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అలాంటి షాంపూస్ని యూస్ చేసి మన హెడ్ బాత్ చేయాలి. గోరువెచ్చటి నీటితోనే ఈ హెడ్ బాత్ చేయాలి. వింటర్ సీజన్, రైనీ సీజన్ కంటే కూడా ఈ ప్యాక్ సమ్మర్లో వేసుకుంటే మంచిది. ఇప్పుడు మరో ప్యాక్ వేసుకుందాం. ఈ ప్యాక్ సీజన్తో సంబంధం లేదు, ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు. వింటర్, రైనీ ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయినాక 1 స్పూన్ ఆమ్లా పౌడర్, 1 స్పూన్ షీకాయ్ పౌడర్, వీటన్నిటిని ఒకసారి కలిపి లైట్గా ఫ్రై చేయండి.
ఇలా కాసేపు ఇలా వేయించుకున్న తర్వాత 3 స్పూన్ల కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ని యూస్ చేయండి. మీరు ఈ కోకోనట్ ఆయిల్ ప్లేస్లో కోల్డ్ ప్రెస్డ్ సెసమీ ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు మీ అలవాటును బట్టి. 2 to 3 మినిట్స్ దీన్ని బాయిల్ చేస్తే సరిపోతుంది. మీరు ఇది ఎక్కువ క్వాంటిటీలో చేద్దామనుకుంటే దీన్ని క్వాంటిటీని పెంచుకోవచ్చు. 2 స్పూన్ల పౌడర్కి 3 స్పూన్ల కోకోనట్ ఆయిల్ వేసాము. అంటే 2:3 రేషియోలో వేసుకోవచ్చు. దీన్ని నేను ప్యాక్ లాగా అప్లై చేయడానికి ఈజీగా చేస్తున్నాను. సో దీన్ని మనం స్ట్రెయిన్ చేయట్లేదు. మీరు ఒకవేళ ఓవర్ నైట్ కానీ దీన్ని యూస్ చేయాలి అనుకున్నా, ఎక్కువ పరిమాణంలో చేసి స్టోర్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ఒక 6 మినిట్స్ అయినా బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత దీన్ని ఒక క్లాత్లో కానీ స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి. అప్పుడు మనం దీన్ని స్టోర్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. అప్పుడు మీరు ఓవర్ నైట్ దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఒక ప్యాక్లా యూస్ చేస్తున్నా కాబట్టి దీన్ని స్ట్రెయిన్ చేయట్లేదు. ఇలా బాయిల్ అయిపోతే సరిపోతుంది. గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేయండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. తీసుకొని మనం ఈ ఆయిల్ని మన స్కాల్ప్ అంతా మసాజ్ చేస్తూ దీన్ని రాసుకోవచ్చు. 2 అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. చాలామంది కాలేజ్కి వెళ్ళే పిల్లలు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆయిల్ యూస్ చేయరు కాబట్టి వీళ్ళు వీక్లీ వన్స్ అయిన ఒకసారి ఇలాంటి ఆయిల్తో మసాజ్ చేసుకొని యూస్ చేస్తే హెయిర్ ఇలా బ్రేక్ అవ్వకుండా, డ్రై అవ్వకుండా ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ఈ ప్యాక్స్ యొక్క యూజెస్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, డీటెయిల్గా ఇస్తాను. ఖచ్చితంగా చదివి తెలుసుకోండి. మన షార్ట్స్లో ఒక కండిషనర్ గురించి చెప్పుకున్నాం కదా, దాని గురించి చెప్తున్నాను. ఈ అన్నం వండేటప్పుడు వచ్చే గంజితో మనం కండిషనర్గా అప్లై చేసుకోవచ్చు. రైస్ వాటర్ కానీ ఇలా రైస్ స్టార్చ్ కండిషన్గా అప్లై చేసుకోవచ్చు. ఈ రైస్ వాటర్ వల్ల మన హెయిర్ లాంగ్గా పెరుగుతుంది. ఈ రైస్ వాటరు ఫెర్మినెంటెడ్ చేసి దీని క్లీనింగ్ పర్పస్గా హెయిర్ వాష్కి యూస్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా లాంగ్గా హెయిర్ గ్రోత్ అయింది. మన ఇండియన్స్ కంటే కూడా అదర్ కంట్రీస్లో ఈ రైస్ వాటర్ అనేది వాళ్ళు కండిషనర్గా యూస్ చేస్తున్నారు. ఇది తక్కువ ఖర్చుతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి రెమెడీ అన్నమాట. మనం అన్నం వండేటప్పుడు కొంచెం గంజిని తీసుకొని మనం హెయిర్కి అప్లై చేసుకోవడమే. ఇలా హెయిర్కి అప్లై చేసినాక అరగంట తర్వాత మనం షాంపూస్ని ఏం యూస్ చేసిన అవసరం లేదు. గోరువెచ్చటి నీటితో మనం హెడ్ బాత్ చేసుకోవాలి. డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కుంకుడుగాయలు కానీ యూస్ చేస్తుంటే ఆ కుంకుడుగాయలని కూడా ఇందులో నానబెట్టి హెయిర్ వాష్కి యూస్ చేసుకోవచ్చు. లేదా రీతా పౌడర్ అయినా అలాంటి పౌడర్ని కూడా దీనిలో కలుపుకోవచ్చు. ఇంకా ఎఫెక్టివ్గా మీరు హెయిర్ కోసమే ఒక కండిషనర్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక పెద్ద స్పూన్ బియ్యాన్ని తీసుకోండి. 1 టీ స్పూన్ ఫ్లాక్సీ సీడ్స్ని తీసుకోండి. వీటిని 1 కప్పు వాటర్ పోసి అరగంట సేపు నానబెట్టండి. ఇలా నానిన తర్వాత డైరెక్ట్గా గ్యాస్ మీద బాయిల్ చేయండి. వీటిని 50% కుక్ చేయాలి. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి. ఒక స్ట్రైనర్ తీసుకొని రైస్ అండ్ ఫ్లాక్సీ సీడ్ కాంబినేషన్ మనకి కండిషన్గా చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ ఫ్లాక్సీ సీడ్స్ వల్ల కూడా మన హెయిర్స్ చాలా స్మూత్గా లాంగ్గా పెరుగుతుంది. ఈ కండిషన్ని హెయిర్ కుదుళ్ళ నుండి చివరి వరకు అప్లై చేయాలి. అరగంట సేపు తర్వాత గోరువెచ్చటి నీటితో హెడ్ బాత్ చేయాలి. ఇలాంటి హెయిర్ ప్యాక్స్తో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది. మనం ఫుడ్ ఎప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అంటే మనం తినే ఫుడ్లో ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ సమతుల్యంగా ఉండేలాగా చూసుకోవాలి. డీహైడ్రేట్ అవ్వకుండా మీ బాడీ వెయిట్ని బట్టి వాటర్ని సఫిషియెంట్గా తీసుకోవాలి. బాడీ డీహైడ్రేట్ అయిపోతే హెయిర్ లాస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రాపర్ స్లీప్ కూడా ఇంపార్టెంటే. మినిమం 7 to 8 అవర్స్ అయినా మనం నిద్రపోవాలి. యోగా ఆసనాలు మనకి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఖచ్చితంగా మీరు యోగా ఆసనాలు కానీ వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ యోగా లాంటివి చేయలేని వాళ్ళు మెడిటేషన్ ఒక 15 మినిట్స్ చేయండి. మన స్ట్రెస్ లెవెల్ తగ్గడానికి ఇది ఒక మంచి మార్గం. టైట్ హెయిర్ స్టైలు, పోనీ టైల్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. స్మూత్ కోమ్స్ని యూస్ చేయాలి.
హెయిర్ డ్రైడ్స్ వల్ల కూడా మన హెయిర్ లాస్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియజేయండి.